Good evening, students. Okay, class starts at seven. And if I suppose మనం ఏదన్నా ఇంటీరియర్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవాలి అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా ఒక ప్లేన్ అనేది డ్రా చేస్తాను. అంటే ప్లాట్ఫామ్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాల్స్ కావాలి కాబట్టి మీరు ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్లో ఎల్ ఎగ్జిట్ కానీ సి ఎగ్జిట్ కానీ తీసుకోవచ్చు. లేదు అంటే ఇండివిజువల్గా బాక్సెస్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే, ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకోండి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే డైరెక్ట్గా బాక్స్ అనే ఆప్షన్ తీసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఎలా అంటే బాక్స్ అని వేసుకున్నాము, జస్ట్ ఇలా డ్రా చేసుకున్నాము. ఓకే, ఇలా అటాచ్ చేస్తున్నాను. ఫోటో ఫ్రేమ్ అనుకోండి. ఓకే, వాల్కి ఎలా అయితే కావాలి అనుకుంటారో ఓకే అంత సైజ్ అనేది డ్రా చేసుకొని అటాచ్ చేసుకొని ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్లో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ పాలీ అని చేసుకున్నాను. ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. ఓకే, ఫ్రేమ్ యొక్క థిక్నెస్ ఎంత అయితే కావాలి అనుకుంటారో ఫ్రేమ్ యొక్క థిక్నెస్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, మెన్షన్ చేసుకొని అండ్ ఎక్స్ట్రూడ్ లోపలికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎంత పోర్షన్ అయితే కావాలో అంత పోర్షన్ అనేది ఇలా ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఇలా వచ్చింది. ఓకే, ఒకసారి డీసెలెక్ట్ చేసి చూడండి, ఇలా కనిపిస్తుంది. ఇది ఒక మెథడ్. ఓకే, లేదు అంటే స్ప్లైన్స్లోకి వెళ్ళి ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఇలా డ్రా చేయండి. ఓకేనా? డ్రా చేసుకున్న రెక్టాంగులర్ షేప్ని రెండరింగ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, నార్మల్గా ఇక్కడ ఈ రెక్టాంగులర్ షేప్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ రెండరింగ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. ఓకే, రెండరింగ్కి షార్ట్ కట్ వచ్చేసి ఓకే F9. ఓకే, ఇక్కడ మనకి ఏంటి ఎన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, ఇదొకటి ఈ ఆబ్జెక్ట్ అంటే లైన్ కూడా కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నేను రెండరింగ్ అనే సెట్ చేసుకుంటున్నాను. రెండరింగ్కి షార్ట్ కట్ వచ్చేసి F9. ఓకే, F9 క్లిక్ చేయగానే మనకి రెండరింగ్లో ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా అంటే స్మూత్గా కనిపిస్తుంది. వ్యూ పోర్ట్ కంటే రెండరింగ్లో పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఇక్కడ లైన్ అనేది మనకి రెండరింగ్లో కనిపించదు. ఓకే, అంటే 2D ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రెండరింగ్లో కనిపించదు. ఓకే, ఇన్ కేస్ మీకు రెండరింగ్లో కనపడాలి అంటే ఓకే అప్పుడు ఏం చేయాలి, ఓకే ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని నేను ఎక్స్ట్రూడ్ ఆప్షన్ చెప్పాను, ఆ ఆప్షన్ అన్నా తీసుకోవచ్చు. ఓకే, లేదు ఒక పైప్ లాగా కావాలి అంటే ఇక్కడ రెండరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎనబుల్ ఇన్ రెండర్ అని తీసుకోండి. ఓకే, ఎనబుల్ ఇన్ రెండర్ అని తీసుకొని రెండరింగ్ అనేది క్లిక్ చేయగానే ఏమవుతుంది మనకి ఇక్కడ ఓకే రెండరింగ్లో పైప్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? అండ్ వ్యూ పోర్ట్లోకి వచ్చేసరికి లైన్ లాగే ఉంది. లేదు వ్యూ పోర్ట్లోనే కావాలి అనుకుంటే ఎనబుల్ ఇన్ రెండర్ ఆఫ్ చేసి ఎనబుల్ ఇన్ వ్యూ పోర్ట్ అని తీసుకుంటే మనకి వ్యూ పోర్ట్లో కనిపిస్తుంది. లేదు నాకు రెండిట్లో కావాలి అంటే రెండు సెలెక్ట్ చేసుకుని ఓకే ఇప్పుడు రెండరింగ్ అనే సెట్ చేస్తే రెండిట్లోనూ ఇలా కనిపిస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు లోపల ఫ్రేమ్ అనేది కావాలి కాబట్టి అగైన్ నార్మల్ టు ఫ్రంట్ వ్యూ అని తీసుకొని ఇక్కడ అగైన్ దీని లోపల ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఇలా డ్రా చేస్తాను. ఈసారి ఒకదానికి రెండరింగ్ అనేది రెండరింగ్లో ఎనబుల్ ఇన్ రెండర్ ఎనబుల్ ఇన్ వ్యూ పోర్ట్ అనేది ఆన్ చేయాలి. ఇంకో దానికి ఏం చేస్తున్నాము అంటే
ఇది ఆఫ్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఓకే, ఎక్స్ట్రూడ్ చేస్తే మనకి కొంచెం సాలిడ్ గా వస్తుంది. ఎంతైతే అంటే కొంచెం థిక్నెస్ అయిపోతుంది. ఓకే, ఎంతైతే థిక్నెస్ కావాలి అనుకుంటారో థిక్నెస్ అనేది మెన్షన్ చేయండి. అలా ఇప్పుడు రెండరింగ్ లో చూడండి ఫంక్షన్ F9. ఓకే, ఫంక్షన్ కి F9. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇలా ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఫొటోస్ అనేవి అంటే మీవి అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా డౌన్లోడెడ్ ఇమేజెస్ అవ్వచ్చు, మనం ప్లేస్ చేస్తాం కదా వాల్స్ కి. ఓకే, ఆ ఫొటోస్ పెట్టాలి అనుకోండి, మనం ఏం చేయాలి అంటే మెటీరియల్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎలా అప్లై చేయాలో చూసాక నేను మిగిలిన ఆప్షన్స్ అనేవి ఓకే ఇప్పుడు తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా వాటికి అప్లై చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకొని ఒక బాక్స్ ఇలా తీసుకొని ఈ బాక్స్కి అప్లై చేయాలి. ఓకే, ఈ బాక్స్కి మెటీరియల్స్ అప్లై చేయాలి. ఓకే, మెటీరియల్స్కి షార్ట్ కట్ వచ్చేసరికి రెండరింగ్ కి షార్ట్ కట్ వచ్చేసి ఏంటది, రెండరింగ్ కి షార్ట్ కట్ ఫంక్షన్ F9. ఓకే, అండ్ మెటీరియల్స్ కి షార్ట్ కట్ M. ఓకే, జస్ట్ M క్లిక్ చేస్తే సరిపోతుంది. రెండర్ సెటప్ కి షార్ట్ కట్, ఈ రెండర్ సెటప్ అనేది నెక్స్ట్ స్టెప్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో షార్ట్ కట్స్ నోట్ చేసుకోండి. ఇది ఫంక్షన్ F10. ఓకే, ఫంక్షన్ కి F10. ఓకే, ఈరోజు టాపిక్స్ అనేవి మెటీరియల్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది చూద్దాం. మెటీరియల్ ఓకేనా, నోట్ చేసుకున్నారుగా. రెండరింగ్ కి షార్ట్ కట్ వచ్చేసి F9 క్లిక్ చేస్తే సరిపోతుంది. మెటీరియల్స్ ఏమో రెండర్ సెటప్ కి F10. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నాను. ఓకే, మెటీరియల్ కి షార్ట్ కట్ M1 తీసుకుని M1 క్లిక్ చేయగానే మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, అంటే వస్తుంది. ఓకే, మెటీరియల్స్ అనేవి ఓపెన్ చేయగానే అంటే M1 క్లిక్ చేయగానే మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే స్లేట్ మెటీరియల్ ఎడిటర్ అనేసి అని ఓపెన్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సింది ఇది కాదు. మోడ్స్ లోకి వెళ్ళి మోడ్స్, ఓకే, కంపాక్ట్ మెటీరియల్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది. కంపాక్ట్ మెటీరియల్ ఎడిటర్ అని ఇస్తుంది. ఓకే, కంపాక్ట్ మెటీరియల్ ఎడిటర్ అని ఇస్తుందనే మీకు ఆ విండో క్లోజ్ అయిపోయి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటాము అంటే స్లాట్స్ అనేసి అంటాం. స్లాట్స్. ఓకే ఓకే, స్లాట్స్ అనేవి కౌంట్ అనేది మీకు ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏదో ఒక స్లాట్ మీద సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ 3/2 కావాలా, 5/3 కావాలా, 6/4 కావాలా, ఓకే, ఎన్ని అయితే కావాలి అనుకుంటారో జస్ట్ సెట్ చేసుకుంటారో. మనకి లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే 6/4 కావాలి. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫ్యూజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిఫ్యూజ్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీరు కలర్స్ అనేవి మెన్షన్ చేయవచ్చు. ఇప్పుడు వరకు మీరు బయట చేసింది అదే. ఓకే, ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, దేనికి అప్లై అయింది సెలెక్ట్ చేసుకున్న కలర్ అనేది స్లాట్ కి అప్లై అయింది. ఈ స్లాట్ నుంచి మనకి ఆబ్జెక్ట్ అప్లై అవ్వాలి అంటే అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్. ఓకే, అండ్ షో స్టాండర్డ్ మ్యాప్ ఇన్ వ్యూ పోర్ట్. ఇన్ కేస్ మ్యాప్స్ ఏమన్నా ఇస్తే ఆ మ్యాప్స్ కూడా మనకి అప్లై అవుతూ వస్తుంది. ఓకేనా, సో మీరు తీసుకోవాల్సిన 2 ఆప్షన్స్ ఏంటి అంటే అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్ ఒకటి అండ్ షో స్టాండర్డ్ మ్యాప్ ఇన్ వ్యూ పోర్ట్ అనేది ఈ 2 క్లిక్ చేసుకుంటూ వస్తుంది.
వన్స్ ఇక్కడ మెటీరియల్స్ ఇక్కడ మెటీరియల్స్ కానీ కలర్ కానీ ఏమన్నా ఇచ్చాక ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకుంటే అవ్వదు. ఓకే, ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? ఇక్కడ చేంజ్ చేసుకుంటేనే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని నేను ఏంటి అని డిఫ్యూజ్లోకి వెళ్ళి జస్ట్ ఒక కలర్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చేంజ్ చేస్తుంటే మీకు ఎక్కడ చేంజ్ అవుతుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, సెకండ్ ఆబ్జెక్ట్ కాదు. అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏంటిది? స్లాట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒక స్లాట్ అనేది ఒకదానికి మాత్రమే అప్లై అవుతుంది, ఇంకో దానికి ఇంకొక దానికి కూడా అదే ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ చేసుకుని అసైన్ చేయవచ్చు. ఇన్ కేస్ మీరేమన్నా చేంజెస్ చేస్తే ఏమవుతుంది అంటే రెండింటికి చేంజ్ అయిపోతుంది, రెండింటికి చేంజ్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఏదైతే చేంజెస్ కావాలి అనుకుంటారో, అంటే సిమిలర్ చేంజెస్ అనుకుంటే ఒకటే స్లాట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ డిఫరెంట్గా కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఇండివిజువల్ ఇండివిజువల్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని అనదర్ కలర్ అనేది ఇలా ఇస్తాము. ఓకే, ఇలా అసైన్ చేసుకోవాలి. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏంటి అంటే కలర్స్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అన్న చూసాము. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెటీరియల్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఓకే, స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫ్యూజ్ పక్కన బాక్స్ సింబల్లో ఉంది కదా. ఓకే, ఈ బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విండోలో ఏంటి అంటే కొన్ని మాత్రం మెటీరియల్స్ చూపిస్తారు. వీటిల్లో మీకు ఏదైతే కావాలి అనుకుంటారో అది ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ వుడ్ అని వేసుకొని అసైన్ చేస్తాం. ఇలా వస్తుంది. ఇదే మనం రెండింగ్ లో చూస్తే ఇలా వస్తుంది. దీనికి వేరియేషన్ చేస్తారా? మనకి ఇమేజ్ లో వచ్చేది ఈ టైప్ ఆఫ్ వుడ్ మాత్రమే వస్తుంది, ఈ టైప్ రాదు. అంటే అక్కడ లోపల సెగ్మెంట్స్ డివిజన్స్ కానీ ఓకే లేయర్స్ ఎలా ఉంది అన్నది ఇలాగే కనిపిస్తుంది కానీ ఇలా కనిపించదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ వుడ్ కలర్ ఏమన్నా చేంజ్ అవ్వాలి అంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ అయితే కావాలో కలర్ అనేది జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, జనరల్లీ వుడ్ అనేది కలర్లో ఉండదు, బట్ ఏంటి అంటే మీకు ఏదన్నా కలర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే చేంజ్ చేసుకుంటారు. అర్థమైందా? ఓకే, ఇలా అండ్ అగైన్ నెక్స్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ మెటీరియల్ ఇద్దాము అనేసి జస్ట్ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే కావాలో ఆ మెటీరియల్ చెక్కర్ అనేసి ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ చేసుకుని అసైన్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అంటే ఇలా అప్లై అయింది. ఓకే, ఇప్పుడు నేను ఫ్లోరింగ్ తీసుకున్నాను, అంటే ప్లెయిన్ వేసాను కదా, ఆ ఫ్లోరింగ్ కింద కన్సిడర్ చేసి దీనికి చెక్కర్ అనేసి ఇచ్చాను. ఏమవుతుంది మనకి ఇక్కడ టోటల్ ఫ్లోర్ మొత్తం మనకి ఏమైంది అంటే ఒకటే టైల్ అనేది కనిపిస్తుంది. అంటే 1 2 3 4 ఇది మొత్తం ఒక టైల్ కింద కన్సిడర్ చేస్తాం. లేదు అనుకుంటే 4 టైల్స్ అనుకున్నాం. ఓకే, ఉన్న ఏరియా మొత్తం 4 టైల్స్ ఉండవు కదా, నెంబర్ ఆఫ్ టైల్స్ అనే ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ టైల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వీటిని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎలా ఇంక్రీజ్ చేస్తాము అంటే మాడిఫైయర్ వచ్చేసి UVW మ్యాప్. ఓకే, UVW మ్యాపింగ్ అనేసి అన్నాం కదా. ఓకే, UVW మ్యాప్ మాడిఫైయర్ నేమ్ UVW మ్యాప్. ఓకే, ఇక్కడ UVW మ్యాప్ అని తీసుకుంటాము. ఓకే, ఓకే ప్లానర్ అని వేసుకున్నాం, అంటే మనం తీసుకున్న షేప్ ని బట్టి తీసుకోవాలి. ఓకే, ప్లానర్ అని వేసుకొని ఇక్కడ వచ్చేసి లెంత్ విడ్త్ అనేది ఆబ్జెక్ట్ సైజుని బట్టి వచ్చేస్తుంది, నో నీడ్ టు చేంజ్. ఓకే, ఇక్కడ యూ టైల్ అండ్ వి టైల్ అనేసి ఇచ్చారు కదా, యూ టైల్ అండ్ వి టైల్. ఓకే, మీరు ఇచ్చే డివిజన్స్ ని బట్టి మీరు ఇచ్చే
టైల్స్ని బట్టి అక్కడ చేంజెస్ కనిపిస్తూ వస్తాయి. ఓకే, మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ అక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఎన్ని టైల్స్ కావాలో అన్ని టైల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇలా వస్తుంది. ఓకేనా, అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, యూవీడబ్ల్యూ మ్యాప్. ఓకే, ఇది ఏ షేప్ లో ఉంది? బాక్స్ కదా, సో బాక్స్. సిలిండ్రికల్ అయితే సిలిండ్రికల్, స్పెరికల్, ఫేస్, ఇలా ఎక్కువగా బాక్సే యూజ్ చేస్తాము. బాక్స్. యూ టైల్ అన్నప్పుడు యూ టైల్ చేంజ్ చేసుకున్నాం, వీ టైల్ అన్నప్పుడు వీ టైల్ అనేది చేంజ్ చేస్తాం. డబ్ల్యూ అనేది అంతగా యూజ్ చేయము. ఓకే, ఇన్ కేస్ కావాలి అంటే చేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే మీరు చేంజ్ చేసిన ఇక్కడ చేంజెస్ కనిపించో. యూ అండ్ బి అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది రెండరింగ్ లో చూస్తే, ఓకే, ఈ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి రెండరింగ్ లో చూడండి మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇన్ కేస్ తగ్గించాలి అనుకుంటే తగ్గించవచ్చు, మీకు ఎలా కావాలి అనుకుంటారో అలా సెట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇది కూడా ఓకే. యూ టైల్ దగ్గర 5, వీ టైల్ దగ్గర 5 అనేది ఇచ్చాం, ఇలా ఇచ్చాం. ఓకే, ఇప్పుడు రెండరింగ్ లో చూడండి. ఓకే, ఏదన్నా మెటీరియల్ అనేది ఒక టైలే కాకుండా నెంబర్ ఆఫ్ టైల్స్ గా కావాలి అంటే మీరు యూవీడబ్ల్యూ మ్యాప్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఒక ఇమేజే కాకుండా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ అవుతూ కావాలి అంటే ఇలా. ఓకే, ఇప్పుడు కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అంటే మీకు కలర్ అనే ఆప్షన్ ఇస్తారు, దాన్ని బట్టి చేంజ్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ చూడండి మనకి అన్నిటికీ అంటే రెండిటికి చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే ఒకటే బాల్ రెండిటికి అప్లై చేస్తాం కాబట్టి మనకి ఇలా చేంజ్ అవుతుంది. అంటే ఒకటే స్లాట్ అనేది మనకి రెండిటికి అప్లై అయింది కాబట్టి ఇలా చేంజెస్ అనేవి కనిపిస్తూ వస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బాక్స్ అనేది ఇలా తీసుకున్నాను. బాక్స్ అనేది ఇలా తీసుకున్నాను. ఓకే, మెటీరియల్ డిఫ్యూజ్ పక్కన బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాము. బిట్ మ్యాప్ అనేది ఉంది, బిట్ మ్యాప్. ఓకే, బిట్ మ్యాప్ లో డౌన్లోడెడ్ ఇమేజ్ ఏమన్నా ఉంటే, ఓకే, డౌన్లోడెడ్ ఇమేజెస్ ఏమైనా కనిపిస్తే లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఓకే సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్ అనేస్తున్నాను. ఓకే, ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుని అసైన్ చేశాను. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఈ ఫేస్ లో ఇది ఈ ఫేస్. ఓకే, ప్రతి ఫేస్ కి అప్లై అవుతూ వస్తుంది. నాకు అలా కాదు కదా, ఫోటో ఫ్రేమ్ అంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ లో దీనికి మాత్రమే, ఈ లోపల దానికి కావాలి, బయట వచ్చేసి ఫ్రేమ్ మోడల్ అనేది కనిపించాలి అనుకున్నాం. ఓకే, అలా అనుకున్నాం కాబట్టి సేమ్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎడిట్ పాలీ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ బాల్ సెలెక్ట్ చేసుకొని అసైన్ చేయండి. ఓకే, ఇలా అసైన్ చేసినా ఏమవుతుంది మనకి ఇక్కడ మొత్తానికి అప్లై అవుతుంది, ఆ ఫేస్ కి మాత్రం అప్లై అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి అంటే గుర్తుంచుకోండి, ఎడిట్ పాలీ కాదు మనం తీసుకోవాల్సింది. ఓకే, ఎడిట్ పాలీ అనేది ఫర్ ఎడిటింగ్ పర్పస్. ఓకే, అండ్ మెటీరియల్ అప్లయింగ్ పర్పస్. మెటీరియల్స్ అనేవి టోటల్ మొత్తం ఒకటే ఉండదు, మనకి డిఫరెంట్ అంటే ఒక ఆబ్జెక్ట్ లో డిఫరెంట్ పార్ట్స్ కి డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి మనం ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్, ఎడిట్ పాలీ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్, రైట్ క్లిక్, కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ. ఓకే, ఆల్రెడీ మనం స్ప్లైన్ కి కన్వర్ట్ చేసుకున్నాము, ఇప్పుడు వచ్చేసరికి ఎడిటబుల్ పాలీకి కన్వర్ట్ చేస్తాము.
ఎడిటబుల్ పాలీ అనేది సాలిడ్స్ ని మాత్రమే కన్వర్ట్ చేస్తాము. స్ప్లైన్ కన్వర్షన్ అనేది 2D ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఇప్పుడు ఎడిటబుల్ పాలీ అని వేసుకొని ఓకే ఫేస్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని అసైన్. ఓకే ఇక్కడ చూడండి మనకి బ్యాక్ సైడ్ మెటీరియల్స్ వేరే ఇవ్వచ్చు, ఫ్రంట్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. అర్థమైందా? ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేశాం కదా, ఇప్పుడు ఇదే ఉంది. ఓకే దీన్ని ఏం చేయాలి, నేను ఎడిట్ పాలీ యూస్ చేస్తూ ఎడిట్ చేసుకుని ప్లేస్ చేసుకున్నాను ఇందాక. ఓకే ఇప్పుడు నాకేంటి అంటే ఫోటో ఫ్రేమ్ కాబట్టి ఆ ఫ్రేమ్ వరకు సర్టెన్ ఇమేజ్ అనేది కావాలి అనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్, కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ, సెలెక్ట్ ఫేస్. ఓకే మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో ఓకే సెలెక్ట్ స్లాట్, డిఫ్యూజ్ పక్కన బాక్స్ మీద క్లిక్ చేసుకుని బిట్ మ్యాప్. ఓకే మీకు ఏ ఇమేజ్ అయితే కావాలి అనుకుంటారో జస్ట్ సెలెక్ట్. ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇమేజ్ అనేది ఇచ్చాను, అసైన్. చూడండి ఓకే ఇది వచ్చేసి ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి ఇమేజ్. అండ్ లేదు అంటే ఇదొక టైప్ ఆఫ్ ఫ్రేమ్ క్రియేటింగ్ అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అనదర్ మోడల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇది మొత్తం ఒకటే ఆబ్జెక్ట్, ఇక్కడికి వచ్చేసరికి ఇదొక ఆబ్జెక్ట్, ఫ్రేమ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే మీరు బాక్స్ ని కూడా అలాగే క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇబ్బందిగా ఉంది అనుకుంటే. ఓకే ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్న మోడల్. ఓకే లోపల రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని సారీ ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నాము, దీని మీద క్లిక్ చేసుకుని బిట్ మ్యాప్. ఓకే మీకు ఏ ఇమేజ్ అయితే కావాలి అనుకుంటారో ఆ ఇమేజ్ అనేది జస్ట్ సెలెక్ట్, అసైన్. ఓకే ఇవన్నీ మీకు డౌన్లోడెడ్ ఇమేజ్ అండి. ఒక నిమిషం అసైన్ అవ్వట్లేదా? ఓకే నార్మల్లీ మీకు మోస్ట్లీ అసైన్ అయిపోతుంది, బట్ కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. సో చూసుకోండి పర్ఫెక్ట్గా. ఓకే నార్మల్లీ మీకు అసైన్ అయిపోతుందండి. ఓకే ఎందుకంటే అది ఆల్రెడీ మనం సాలిడ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే బట్ ఇక్కడ అసైనింగ్ చూపించట్లేదు, ప్రాబ్లం అదే. ఓకే లేదు అనుకుంటే ఇక్కడ రెక్టాంగిల్ డ్రా చేశాం కదా, రెక్టాంగిల్ రిమూవ్ చేస్తాను, బాక్స్ బాక్స్ అని తీసుకొని ఈ ఫ్రేమ్ సైజ్ ఎంత అయితే ఉందో ఆ ఫ్రేమ్ సైజ్ అనేది ఇలా క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసుకుని దీన్ని ఓకే ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ మెటీరియల్ అసైన్ చేశాను. ఓకే బాక్స్కి అయితే కంపల్సరీగా డెఫినెట్గా అప్లై అయిపోతుంది. వన్ తో క్రియేట్ చేసుకుంటే మనకేంటి అంటే కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. ఓకే డెఫినెట్గా అయితే అంటే గ్యారంటీగా చెప్పలేను, బట్ ఒక్కొక్కసారి అయితే అవుతుంది. ఓకే అండ్ రెండరింగ్ అనేది ఇవ్వండి, ఇలా వస్తాయి ఫ్రేమ్స్ అనేవి. అండ్ ఓకే ఇప్పుడు వాల్కి ఏమన్నా ఇమేజ్ అప్లై చేయాలి అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది సెలెక్ట్ చేసుకుంటాము, రైట్ క్లిక్, కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ అని చేసుకొని ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ సింగిల్ ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఇమేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకున్నాను, అసైన్ చేశాను. ఓకే అంటే మనకి ఇక్కడ వాల్ అనేది పెద్దగా ఉండడం వల్ల స్ట్రెచ్ అయిపోయినట్టు వచ్చింది, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది ఇమేజ్ అనేది. ఓకే ఇప్పుడు వాల్లో మనకి ఏంటి అంటే ఇమేజ్ ఒక్కసారే ప్లేస్ అయింది కదా, ఇది నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలి అంటే ఏం చేయాలి, UVW మ్యాప్, UVW మ్యాప్ బాక్స్
ఓకే, ఎన్నిసార్లు అయితే కావాలో అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ విత్ కూడా చేంజ్ అవ్వాలి అంటే విత్ కూడా చేంజ్ చేసుకోండి, అట్లా వస్తుంది. యూటైల్ అండ్ విటైల్. ఓకే, 3 టైల్స్ ఇచ్చాను కాబట్టి 3 టైల్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ టైల్స్ కౌంట్ అండి. ఓకేనా, నంబర్ ఆఫ్ టైల్స్ ఎన్నైతే కావాలి అనుకుంటారో అవే కౌంట్లోకి వస్తాయి, 10. ఓకే, ఇది కూడా 3 ఇస్తే 3 టైల్స్ వస్తాయి. 1 2 3 1 2 3. ఓకే, ఇలా రెండరింగ్ అనేది ఇచ్చాము అంటే ఇలా అర్థమైందా? ఓకే, ఇవేంటి అంటే డౌన్లోడెడ్ ఇమేజెస్ కానీ డిఫాల్ట్ ఉన్న ఇమేజెస్ కానీ ప్లేస్ చేసుకోవడం ఎలా అనేది చూసాం కదా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇవే కాదు, ఎక్స్ట్రాగా మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఓకే, ఆ మెటీరియల్స్ అనేవి జస్ట్ నార్మల్గా చూడండి. ఓకే, స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డిఫ్యూజ్ దగ్గరకు వెళ్ళకుండా స్టాండర్డ్ అనేది క్లిక్ చేశాను. స్టాండర్డ్ అనేది క్లిక్ చేస్తే మనకి మెటీరియల్స్ అనేవి అంత ఏం కనిపించట్లేదు. ఓకే, మెటీరియల్స్ అనేవి కావాలి అంటే ఓకే, రెండర్ సెటప్ షార్ట్ కట్ కి చెప్పాను ఆల్రెడీ. ఓకే, F10 క్లిక్ చేయండి. ఓకే, ఈ F10 లో ఏంటి అంటే జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ఓకే, అసైన్ రెండరర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అసైన్ రెండరర్ అని వేసుకొని ఇక్కడ ప్రొడక్షన్ దగ్గర ఓకే, డిఫాల్ట్ అనేసి ఉంది కదా, దాని పక్కన ఐ మీన్ బాక్స్ సింబల్ ఉంటుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకుని ఓకే, నార్మల్ గా మెంటల్ రే రెండరర్ అనేసి ఉంటుంది, లేదు అంటే ఎన్విడియా మెంటల్ రే అనేసి కూడా ఉంటుంది. ఓకేనా, గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఓకే, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎన్విడియా అని చూపిస్తుంది. ఇన్ కేస్ లేకపోతే మెంటల్ రే అని చూపిస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, మెంటల్ రే అనేసి మెన్షన్ చేసుకుని ఇక్కడ మనకు కన్వర్ట్ అయిన తర్వాత జస్ట్ క్లోజ్. ఓకే, ఈ విండోని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసిన తర్వాత ఓకే, స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాము, స్టాండర్డ్ మీద క్లిక్ చేసుకొని ఓకే, స్టాండర్డ్ మీద క్లిక్ చేసుకోగానే ఒక్క నిమిషం అండి, టోటల్ మెటీరియల్స్ అనేవి విజిబిలిటీలో లేవు.
ఓకే, ప్రొసీజర్ గుర్తుంది కదా. ఓకే, కన్వర్షన్ అనేది అలాగే చేస్తాము. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే మెటీరియల్స్ అనేవి అన్నీ కనిపించట్లేదు, సిస్టమ్ ఫాల్ట్ అవ్వచ్చు. ఓకే, నేను ఒకసారి రేపు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీకు మెటీరియల్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. అయితే ఈ సిస్టమ్ లేకపోతే వేరే సిస్టంలో అన్న ఇన్స్టాల్ చేసి చెప్తాను. ఓకేనా. అండ్ మెటీరియల్స్ టాపిక్ అనేది పెండింగ్ పడింది. ఓకే. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బాక్స్ అనేది ఇలా డ్రా చేస్తాను. ఓకే, బాక్స్ డ్రా చేసుకొని దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఎడిట్ పాలీ అనే ఆప్షన్ తీసుకొని ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్, ఎక్స్ట్రూడ్. ఓకే, ఎక్స్ట్రూడ్. ఇప్పుడు అగైన్ ప్లెయిన్ అనే ఆప్షన్ తీసుకొని టాప్ వ్యూలో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి డ్రా చేయండి. ఓకే, డ్రా చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వచ్చింది, ఎగ్జాక్ట్ బాటమ్ లో వస్తుంది. సో దీన్ని ఏంటి అంటే టాప్ కి మూవ్ చేస్తాం. ఓకే, కొంత సర్టెన్ హైట్ కి మూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ప్లెయిన్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్నైతే కావాలో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోండి. మీరు ఎన్ని సెగ్మెంట్స్ ఇచ్చినా పర్లేదు. ఓకే, ఇలా మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మాడిఫైర్ ఏంటి అంటే నాయిస్. ఏంటిది మాడిఫైర్? నాయిస్. ఓకే, నాయిస్ అని చేసుకొని ఫ్రాక్టల్ ఆన్ చేశాను. రఫ్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, రఫ్నెస్ అనేది మనకి అప్ అండ్ డౌన్స్ అంటే స్టాండ్ కానీ వాటర్ చూస్తాం కదా, అలా మోడల్లో కావాలి అంటే మనకు అప్ అండ్ డౌన్స్ అనేవి కావాలి. ఏ డైరెక్షన్ అప్వర్డ్ ఉంది అంటే జెడ్ డైరెక్షన్. ఓకే, ఇన్ కేస్ మీకు డైరెక్షన్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ఎటువైపు అయితే మీకు అప్ అండ్ డౌన్ కావాలి అనుకుంటారో ఆ యాక్సిస్ వైపు వాల్యూ అనేది మెన్షన్ చేస్తారు. ఓకే, ఇక్కడ జెడ్ డైరెక్షన్ లో వాల్యూ ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుంది. ఓకే, ఇలా ఫామ్ అయింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం షార్ప్ గా ఉంది. అంత షార్ప్ గా ఉండవు కదా మనకి. సో స్మూత్ గా క్రియేట్ అవ్వాలి అంటే అనదర్ మోడిఫైర్ ఏంటిది, టర్బో స్మూత్. స్మూత్నెస్ అనేది వస్తుంది. అర్థమైందా? టర్బో స్మూత్ ఎలా వస్తుంది. ఓకే, దీని యొక్క కలర్, ఒక కలర్ అనేది మెన్షన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఓకే, ఇలా క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఏఈసి ఎక్స్టెండెడ్ ఫోలియేజ్. ఏ టైప్ ఆఫ్ ట్రీ అయితే కావాలి అంటారో జస్ట్ ప్లేస్ చేసుకోండి. ఆల్రెడీ ట్రీస్ గురించి చెప్పాం కదా, అయితే హైట్ కావాలి అనుకుంటారో హైట్ అనేది. అండ్ అగైన్ ఫోలియేజ్, ట్రీస్.
ఓకే, వేవ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. సో అక్కడ స్ట్రెంత్ దగ్గర ఏం చేస్తారు అంటే తగ్గిస్తే సరిపోతుంది, మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా ఓకే. అండ్ ఆల్రెడీ రోడ్స్ ఇవి డిస్కస్ చేస్తాం. సేమ్ థింగ్. ఓకే, టాప్ వ్యూలో చూస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, అదే మనం ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టేస్తే కొంచెం ప్రింట్ ఎక్కువైంది, ఇలా వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బాక్స్ ఇలా తీసుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఇలా ఇచ్చాను. క్లాత్ మాడిఫైర్ ఏంటిది, క్లాత్. క్లాత్ అని తీసుకొని ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఓకే, క్లాత్ అని మాడిఫైర్ ఇచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, బాక్స్ సెలెక్ట్ చేసుకొని క్లాత్. మీకు ఏ టైప్ ఆఫ్ క్లాత్ అయితే కావాలి అని ఉంటారో ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రెషర్ అన్నప్పుడు మీకు ఎంతైతే ప్రెషర్ కావాలి అని ఉంటారో జస్ట్ మెన్షన్ చేయండి. ఫిల్లోకి అయితే 20 అబోవ్నే ఉంటుంది. ఓకే అనేసి ఇచ్చి సిమ్యులేట్ లోకల్. ఓకే, ఇది కొంచెం డౌన్ వెళ్తూనే ఉంటుంది, చెక్ చేసుకోండి ఎలా వస్తుంది. ఓకే, దీని యొక్క సెలెక్షన్ పాయింట్ ఇక్కడే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఒకటే మనకి డౌన్ అయిపోతూ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ దీంట్లో కాపీ కావాలి అనుకుని ఓకే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, షిఫ్ట్ మూవ్ చేస్తాను, కాపీ కావాలి అనేసి షిఫ్ట్ మూవ్ అని తీసుకున్నాను.
ఓకే, ఇక్కడ కాపీ అని తీసుకుని ఓకే చేశాను. ఏమైంది మనకి ఇక్కడ ముందు ఆబ్జెక్ట్ ఎలా తీసుకున్నామో అలా వచ్చేసింది. అలా కాదు. ఓకే, షిఫ్ట్ మూవ్ అని చేసుకుని ఈసారి మాత్రం క్లాత్ వచ్చేసరికి ఇన్స్టెన్స్ అని తీసుకోవాలి. ఓకే, ఇన్స్టెన్స్ అని చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, అర్థమైందా? మరి పిల్లోస్ చేసాము, బెడ్షీట్ కూడా కావాలి కదా. సో ఆబ్జెక్ట్ అనేది తీసుకొని ఇది బెడ్ అనుకుంటే ఓకే, బెడ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత బెడ్షీట్ కోసం ఏం చేస్తున్నాము, ప్లేన్ వేసాము. ఓకే, ప్లేన్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేన్ అనేది కొంచెం హైట్ లోనే పెట్టాలి బెడ్ కి అండ్ ఈ ఆబ్జెక్ట్ కి. సో ప్లేన్ సెలెక్ట్ చేసుకొని క్లాత్ క్లాత్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లో యాడ్ ఆబ్జెక్ట్ అనేసి ఉంది. ఓకే, ఈ యాడ్ ఆబ్జెక్ట్ లో మనము బెడ్ అనేది సెలెక్ట్ చేయాలి. బెడ్ అనేది అంటే ఇప్పుడు బాక్స్ 1 అనేది ఇది పిల్లో 1. ఓకే, పిల్లో 2 వచ్చేసి బాక్స్ 2 కిందకి వస్తుంది. పిల్లో 3 ఏదైతే ఉందో అది బాక్స్ 3. బెడ్ ఏదైతే ఉందో అది బాక్స్ 3 కిందకి వస్తుంది. ఓకే, బాక్స్ 3 సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి, యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ యాడ్ అవుతున్నప్పుడు బాక్స్ అనేది ఎప్పుడు కొలిజన్ ఆబ్జెక్ట్. బాక్స్ అనేది ఎప్పుడు కొలిజన్ ఆబ్జెక్ట్. ప్లెయిన్ అనేది క్లాత్ అనేసి ఇచ్చి ఏ టైప్ ఆఫ్ క్లాత్ అనేది మెన్షన్ చేసుకోవాలి. మీకు కావాల్సిన టైప్ ఆఫ్ క్లాత్ జస్ట్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రెషర్ దగ్గరకు వచ్చేసరికి ఓకే, పిల్లోకి ఏం చేసాం మనం 20 అబోవ్ ఇచ్చాం. ఓకే, బెడ్షీట్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాము అంటే 10 బిలో. సో నేను 6 అనేసి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, సిమ్యులేట్ లోకల్. ఒక నిమిషం ఆగండి. క్లాత్ యాడ్ ఆబ్జెక్ట్ షాంపూ బాక్స్. ఓకే, షాంపూ బాక్స్ అనేది కొలిజన్ ఆబ్జెక్ట్. ప్లెయిన్ అనేది క్లాత్. ఏ టైప్ ఆఫ్ క్లాత్ మెన్షన్ చేసుకొని ప్రెషర్ 6 అనేది ఇచ్చి ఓకే చేద్దాం. ఇప్పుడు సిమ్యులేట్ లోకల్. ఒక్కసారి అనండి. క్లాత్ ఓకే, ప్రొసీజర్ అయితే గుర్తుంచుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ ఈ రోజు అసలు నాకు సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు చెప్పాలంటే.
12 ఇద్దాం. 10 అబోవ్ ఇస్తే అది పైకి వెళ్తుంది, అందుకే 10 బిలో అని చెప్తాను. పైకి వెళ్ళకూడదు, అంటే డౌన్వర్డ్స్ ప్రెజర్ కావాలి. 5, ఓకే 5. ఇది వచ్చేసి కొలిజన్ ఆబ్జెక్ట్. 32 వచ్చేసి ఇది కొలిజన్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే ఎలా వస్తుంది, ఎలా వస్తుంది మనకి బెడ్షీట్ అనేది. ఓకేనా, ఫోల్డింగ్స్ కూడా చూడండి ఇలా కనిపిస్తుంది, ఫోల్డింగ్స్ అనేవి. ఓకే, అర్థమైందా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఓకే, బాక్స్ ఏదైతే బాక్స్ తీసుకుంటున్నారో అది గుర్తుంచుకోండి, దాని యొక్క నేమ్. అండ్ ప్లెయిన్ అనేది కొంచెం టాప్లో ఉండాలి. ఓకే, క్లాత్ అని ప్లెయిన్ సెలెక్ట్ చేసుకుని క్లాత్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అని తీసుకొని యాడ్ ఆబ్జెక్ట్ చాంఫర్ బాక్స్ యాడ్. ఓకే, ఈ చాంఫర్ బాక్స్ ని మనం కొలిజన్ ఆబ్జెక్ట్ అంటే స్టాపింగ్ ఆబ్జెక్ట్ అనేది ఓకే ప్లేస్ చేసుకున్నాం. ఓకే, ప్లెయిన్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ అని తీసుకొని ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ క్లాత్ కావాలో క్లాత్ ప్రెషర్ వచ్చేసి 10కి బిలోనే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. మనకు ఆపోజిట్ డైరెక్షన్ కాదు కాబట్టి డౌన్వర్డ్స్ మూవ్ అవ్వాలి కాబట్టి సో 10 బిలో. అదే పిల్లోకి అయితే 20 అబోవ్ ఇచ్చినా నో ప్రాబ్లం. 20 అబోవ్ ఉన్నాను కదా అని మరీ ఎక్కువ ఇచ్చేయకండి, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. సో 22, 25 ఇలా ఇస్తే సరిపోతుంది. ఓకే, 5 అనేసి ఇచ్చాను. చాంఫర్ బాక్స్ ఏంటిది, కొలిజన్ ఆబ్జెక్ట్. ప్లేన్ అనేది క్లాత్. ఓకే, ఏ టైప్ ఆఫ్ క్లాత్ అండ్ ప్రెషర్ ఎంత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఇందాక చేంజ్ అయిపోయింది. సో అందుకని అంటే కొలిజన్ ఆబ్జెక్ట్ కింద తీసుకోలేదు కాబట్టి మనకు రాలేదు. సో చెక్ చేసుకొని ఓకే సిమ్యులేట్ లోకల్. ఓకే, అంత ఫోల్డింగ్ వస్తే సరిపోతుందో చూసుకొని అగైన్ క్లిక్ చేయండి, మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇన్ కేస్ ఇంకా ఫోల్డింగ్స్ కావాలి అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని సిమ్యులేట్ లోకల్. చేంజెస్ కనిపిస్తే మళ్ళీ స్టాప్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా స్టాప్ అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఇలా వస్తుంది. ఓకే, మీకు ఇది సెగ్మెంట్స్ అనేవి ఎక్కువ ఇస్తేనే అంటే ఫోల్డింగ్స్ కానీ కర్వ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సెగ్మెంట్స్ అనేవి తక్కువ ఉన్నాయి అనుకోండి ఎంత పర్ఫెక్ట్గా రాదు. సో అందుకనే సెగ్మెంట్స్ ఇవ్వమని చెప్పాను. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాక్స్ డ్రా చేశాను. దీనికి క్లాత్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ బాక్స్ ఏ టైప్ ఆఫ్ క్లాత్ అండ్ ప్రెషర్ ఎంత మెన్షన్ చేయండి. ఓకే, సిమ్యులేట్ లోకల్. ఓకే, అన్నీ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఇన్స్టెన్స్ ఇలా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్కి మనం మెటీరియల్స్ ఇస్తే సరే. టాప్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైందా? టాప్ ఫంక్షన్ F9 ఓకే, ఈరోజు చెప్పిన మోడిఫైయర్స్ ఏంటి అంటే
క్లాత్ క్లాత్లో అవి మెయిన్గా చెప్పాము. అండ్ అనదర్ మోడిఫైర్ వచ్చేసి ఎడిటబుల్ పాలీ ఎడిటబుల్ పాలీ ఇవి చూసాం మనం. ఓకేనా. మెటీరియల్స్ ఒకటి ఉంది. మెటీరియల్స్ టాపిక్ మోస్ట్లీ రేపు కంప్లీట్ చేస్తాను. ఇంకేస్ రేపు కుదరకపోతే నెక్స్ట్ డే అన్న కంప్లీట్ చేస్తాను. మెటీరియల్స్ అనేది ఇంపార్టెంట్. మెటీరియల్స్ అయ్యాక లైట్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ ఇంపోర్టింగ్ ప్లాన్, ఈ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఈ టాపిక్స్ చెప్పేటప్పుడే మీకు కొన్ని మాడిఫైర్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో కూడా అప్పుడు చెప్తాను. ఓకేనా. అంటే 1 by 1 మనం అంటే క్లాసెస్ రన్ అవుతున్న కొద్దీ ఏంటి అంటే మాడిఫైర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ వస్తాయి. ఓకేనా. అప్పుడు వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఈరోజు యూవీడబ్ల్యూ మ్యాప్ అలా, ఎడిటబుల్ పాలీ ఎలా చెప్తానో సేమ్ అంటే. ఓకేనా. ఓకే. ఈరోజు క్లాస్ కంప్లీట్ అయింది. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. బాయ్.